హనుమకొండ జిల్లాలోని ఓ విలేజ్లో మిస్టీరియస్ ఘటన జరిగింది. అర్ధరాత్రి మెయిన్ రోడ్ మీదకు ఓ పెద్ద వ్యాన్ వచ్చాగింది. ఆ వ్యాన్ నుంచి దాదాపు 2000 నాటుకోళ్లను ఓ వ్యక్తి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. నార్మల్గానే నాటుకోళ్లు కొంచెం కాస్ట్లీ, అలాంటిది 2000 కోళ్లను ఆ వ్యక్తి ఎందుకు వదిలేశాడు? ఊర్లో ఏదైనా వైరస్ స్ప్రెడ్ చేయాలి అనుకున్నాడా, లేదంటే మరేదైనా కారణం ఉందా? అర్ధరాత్రి ఆ విలేజ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం ముల్కనూరు గ్రామంలో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఓ గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో దాదాపు 2000 నాటుకోళ్లను ఊర్లో తెచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే కోళ్లను చూసిన గ్రామస్తులు వాటిని పట్టుకొని కూరలు వండేశారు. ముల్కనూరు, ఇంద్రానగర్ గ్రామాల్లో ఏ ఇంట్లో చూసినా నాటుకోడి కూరే కనిపిస్తోంది. ఒక్కసారిగా 2000 కోళ్లను వదిలేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఎందుకు ఆ వ్యక్తి కోళ్లను వదిలేశాడు అనేది ఎవ్వరికీ అంతు చిక్కలేదు. ఇన్ని కోళ్లను ఓ వ్యక్తి ఊర్లో వదిలేసి వెళ్ళాడు అని తెలియడంతో పోలీసులు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నారు. ఒకవేళ ఆ వ్యక్తి వైరస్ సోకిన కోళ్లను ఊళ్ళో వదిలేసి వెళ్ళాడా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇదే జరిగితే ఆ కోళ్లను తిన్న వాళ్ళంతా ప్రమాదంలో ఉన్నట్టే. వెంటనే కొన్ని కోళ్లను టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించారు. కానీ ఆ రిపోర్ట్స్లో కోళ్లకు వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కాలేదు. కానీ టెస్టుకు పంపిన ప్రతి కోడి ఎదుగుదల సరిగ్గా లేదని నిర్ధారించారు డాక్టర్లు. ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కోళ్ల గ్రోత్ సరిగ్గా లేకపోవడంతో ఆర్థిక భారం మోయలేక ఆ వ్యక్తి కోళ్లను ఇలా వదిలేశాడని కన్ఫర్మ్ చేశారు. కానీ ఎలా చూసినా ప్రతి ఒక్కరికి ఈ విషయం ఆశ్చర్యంగానే ఉంది. నార్మల్గానే నాటుకోళ్లు చాలా కాస్ట్లీ, యావరేజ్గా కిలో 500 వరకు ఉంటుంది. అదే పండగ సీజన్లో అయితే 1000-1500 కూడా పలుకుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి వదిలేసిన కోళ్లను ఒక్కోటి యావరేజ్గా 100కి అమ్మినా కూడా సగం నష్టం భర్తీ చేయొచ్చు. అయినా ఆ వ్యక్తి 2000 కోళ్లను ఇలా ఫ్రీగా ఎందుకు వదిలేశాడు అనేది మిస్టరీగానే మిగిలిపోయింది.